తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. కడప జిల్లా పోరుమామిల మండలం రామేశ్వరం గ్రామంలో గురు రామయ్య, గురు సుబ్రహ్మణ్యం, గురు వెంకట్రామయ్యల ఆధ్వర్యంలో దాదాపు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. అదేవిధంగా పోరుమామిల పట్టణంలోని ప్రముఖ వైద్యులు సెట్టం కళ్యాణ చక్రవర్తి, వారి సతీమణి డాక్టర్ మృదుల, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మండలాధ్యక్షుడు చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డిల సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. బూరగమానుపల్లెలో మాజీ డీలర్ చెరుకూరి దస్తగిరి, సింగరయ్య, చిన్నపీరయ్య, సిద్దయ్య, చిన్న బాతరయ్యల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు చేరాయి. ఈ కార్యక్రమంలో చిత్త రవిప్రకాష్ రెడ్డి, సి భాష, వసంతరాయలు, బాల గురువిరెడ్డి, నాగరాజ, రాళ్లపల్లి నరసింహులు, భూతప్ప, గిరిప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ లో, అసలు ఈ రోజు వరకు కూడా మీరు చాలా ఉపయోగించుకోలే. వాస్తవంగా మీకు ఎన్నో లోన్లు ఉన్నాయి, మీరు ఎన్నో కూడా ఉన్నాయి మీకు, కానీ ఏవి కూడా మీ దాకా రాలే. అసలు ఇది మీరు దూరం అయిపోయింది. మీకు ఒకరు ఉండి, ఒకరు నాయకత్వంగా ఉండి, ఒకరు మాట్లాడి, ఒకరు ఏదైనా వచ్చి, నేను మండల ఆఫీస్లో ఉన్నా ఇంతవరకు 5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా యానాది కాలనీ నుంచి వచ్చి పలానా లోన్ పెట్టుకున్నాం, పలానా పెన్షన్ పెట్టుకుంటున్నాం, పలానా ఇంటి కోసం కానీ ఇంతవరకు నా దృష్టికి వచ్చిన దాఖలాలు లేవు. వాస్తవంగా నేనేమంటా ఉన్నానంటే, కొంచెం చదివించుకోగలిగితే మీ పిల్లలను మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే అన్ని వెనకబడిపోతా ఉన్నాయి, పోస్టులు మిగిలిపోతా ఉన్నాయి. మీ కులస్తులకు పోస్టులు మిగిలిపోతా ఉన్నాయి, చేరవాళ్ళు లేక, చదువుకున్న వాళ్ళు లేక. కాబట్టి దయవుంచి బాగా శ్రద్ధగా మీరు మంచి మంచి హాస్టల్స్ ఉన్నాయి. మా స్కూల్ వెనకనే ఒక ఎస్టీ హాస్టల్ ఉంది, ఆడ జాయిన్ చేయండి. పిల్లల్ని బాగా చదివేయండి. మీరు దయవుంచి పిల్లల్ని చదివిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఎల్లకాలం ఈయనే ఉండి ఈయనే మీరు చిన్న చిన్న పనులు చేసుకుని ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీ పడిపోతా ఉన్నాయి ఉద్యోగాలు, చేరేవాళ్ళు లేక అన్నాడు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు లేక. కొంచెం చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిస్తే చాలు, మంచి మంచి ఆఫీసులలో క్లర్క్ పోస్టులు, అటెండర్ పోస్టులు చాలా దొరుకుతాయి. ఇవన్నీ పక్కన పెడితే రంగసముద్రం పంచాయతీ నుంచి మాకు నాయక్ సార్ ఉన్నప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు. నాయక్ సార్ చెప్పడము, మోటారు బోర్ వేయడము, లైట్లు అడిగి ఆయన లైట్లు బిగియాలని చెప్పడము, ఇవన్నీ రంగసముద్రం పంచాయతీ నుంచి కొండయ్య సర్పంచ్ ఆయన ఆధ్వర్యంలోనే ఇవ్వడం కానీ ఇంకోటి జరిగిందనమాట. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ, రాజశేఖర రెడ్డి గారి తనయుని కొడుకు పార్టీ ఇది. ఈ పార్టీలో మేమంతా ఉన్నాం. మేమందరం కలిసిమెలిసి అన్ని విధాల ఏ విషయంలోనే సరే సహకరిస్తాం. పేదలకు అన్ని న్యాయం జరగాల, పేదల మొహాన నవ్వులు చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల. రాబోయే భవిష్యత్తులో ఈ మందు మాకు కూడా ఇవన్నీ ఉండకపోతాయి, ఇవన్నీ నిదానంగా తీసేస్తారు. ఎందుకంటే అందరూ బాగా కలిసిమెలిసి ఉండాలా. మీకు సపరేట్ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ ఎస్సీ కార్పొరేషన్స్. అంటే మీకు లోన్లు ఇవ్వడం, మీకు ఏదైనా లోన్లు తెచ్చుకొని ఆ డబ్బుల ద్వారా మీరు ఏదైనా వ్యాపారాలు చేసుకోవడం, ఇట్లా అన్నీ ఉన్నాయి మీకు. మేము దగ్గరుండి మీకు అన్ని విధాల మన వాసు, వెంకటస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో టచ్లో ఉండండి. ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా అని మీకు చెప్తే, ఎందుకంటే తలా దిక్కుకు వచ్చినారంటే మేము కూడా కొన్ని ఎవరో ఇల్లు ఆడోళ్ళు చేయలేని పరిస్థితి. కొంతమంది ఎవరన్నా ఒకరు ఉండాలా, ఏదైనా పనులు జరపాలా, ఏదైనా మీ తరపు నుంచి ఏమైనా చేయాలా అనే ఉద్దేశంతో. కాబట్టి మీరు మంచిగా కలిసిమెలిసి ఉండండి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కానీ చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు తండోపతండాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మంచి జరుగుతుంది, 10 మందికి మేలు జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఆశయాలు, ఆయన ఇచ్చిన వరాలు చాలా బాగున్నాయి. రేపు ఖచ్చితంగా కూడా అందరికీ న్యాయం జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో. కాబట్టి మీరందరూ శ్రద్ధాశక్తులతో బాగా కలిసిమెలిసి రేపు ఏప్రిల్ 11వ తేదీ మీ ఓట్లు ఖచ్చితంగా వేయండి. ఈరోజు మేమేదో ఓట్లకు వచ్చినామనే విషయం కాదు, రాబోయే కాలంలో కూడా మేము వస్తాం మీ దగ్గరికి. మీరు ఏదైనా వచ్చి పిలిస్తే కనుక ఏదైనా చిన్న కార్యక్రమాలకు, వాటికి ఏదైనా అవసరాలకు, వాటి విషయాలు అన్ని విషయాల్లో మీ దగ్గరకు వస్తాం. ఓట్ల కోసమే వచ్చినారనే ఆలోచన మీకు వద్దు. మేము ఖచ్చితంగా మీకు వెన్నంటి ఉండి మీకు సాయం చేస్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో. అమ్మా.